ఆ జిల్లాలో వారు పేరుకే చోటా నాయకులు కబ్జా చేయడంతో మాత్రం కుంభకర్ణుని మించిన నేతలు ఎక్కడ ఖాళీ స్థలం కనపడినా వాళ్ల చేతివాటం చూపిస్తున్నారు. సామవేద దండోపయాలు వాడి ప్రభుత్వ ప్రైవేటు స్థలాలను సొంతం చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ జిల్లా పేరేంటి? ఆ చోట నేతలు చేసిన కబ్జాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కర్నూలు జిల్లా ఆదోనిలో రాజకీయ పెద్దన్న అండతో కొందరు నాయకులు సామాన్యుల భూములను అక్రమంగా ఆక్రమిస్తున్నారనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. సర్వే నెంబరు 550లో గల ఫ్లాట్లను బడాబాబులు అందచేసుకుని చోటామోటా నాయకులు ఏకంగా భూ కబ్జా చేసి అందులో రేకుల షెడ్లు వేశారు. ఈ విషయాన్ని స్వయంగా బాధితులే తెలిపారు. ప్రశ్నిస్తే బడాబాబుల పేర్లు చెబుతున్నారని వినిపిస్తున్నారు. ఆడవాళ్లు అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. 2015లో అప్పటి అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంలో తమకు సర్వే నెంబర్ 550లో భూమి కేటాయించి పట్టాలు ఇచ్చారని బాధితులు తెలిపారు. అయితే ఆ భూములను కొంతమంది నాయకులు కబ్జా చేశారని వాపోయారు. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పినా లెక్క చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థల పత్రాలతో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న అధికారులు కనీసం కన్నెత్తి తమను చూడటం లేదని బాధిత మహిళలు వాపోయారు. పేదల భూమిని అన్యాయంగా లాక్కుంటున్నారని అంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఆఫీసుల చుట్టూ బాధితులు తిరుగుతున్నా పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులకు చోటా నాయకుల నుంచి మామూళ్లు మూటలు ఏమైనా అందుతున్నాయా అనే సందేహాలు బహిరంగంగానే వ్యక్తమవుతున్నాయి. పేదలకు అండగా ఉండాల్సిన అధికారులే మామూళ్ల మత్తులో తేలుతున్నారని జై భీమ్ నాయకులు విరుచుకుపడ్డారు. ఇక నాయకులు ఎప్పటికైనా స్పందించి వాళ్ళ భూమి వాళ్ళకి ఇప్పిస్తే బాగుంటుందని, లేకపోతే బాధితులకు న్యాయం జరిగే వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామంటూ జై భీమ్ నాయకులు తెలిపారు. మేము ఇక్కడ చైతన్య కాలంలో మాకు గవర్నమెంట్ నుంచి వచ్చింది ప్లాటు. మాది కబ్జా చేసేకి వీళ్ళు కబ్జా చేయాలని చూస్తున్నారు. మా సమస్య వచ్చేసి పట్టా 2015లో ఇచ్చారు. కాకపోతే ఇది మా ప్లాట్ వేరే వాళ్ళు కబ్జా చేస్తున్నారు. వాళ్ళు ఎవరనేది మాకు తెలీదు. మేమేదో చేసుకొని తినేవాళ్ళము. కాబట్టి మాకే కావాలని మేము కోరుకుంటున్నాము. మా జాగాలు వచ్చేసి రూట్ స్కూల్, సిబిఎస్ స్కూల్ పక్కన వెనకాల సైడ్ ఉన్నాయి. పక్కన ఎవరనేది వాళ్ళు మాకు ఈ పేర్లు అయితే తెలియదు సార్. కబ్జా చేసినట్లు ఎలా తెలిసింది? ఎట్లా అంటే వేరే వాళ్ళు మాట్లాడుకుంటుంటే మా కూడా అక్కడ ఉన్నాయి కదా అని చెప్పేసి డౌట్ వచ్చి వచ్చినాం. మీ పేరమ్మా? లక్ష్మి. ఎక్కడుంటారు? మేము ఇక్కడ చైతన్య కాలంలో. మీ సమస్య ఏం సమస్య? మాకు గవర్నమెంట్ నుంచి వచ్చింది ప్లాటు. మాది కబ్జా చేసేకి 26 పట్టాలను బీసీలకు ఎస్సీలకు కేటాయిస్తే కొంతమంది అగ్రవర్ణాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మేనేజ్ చేసుకొని ఆ భూములను వేరే ఇతరుల మీద బినామీల మీద చేసుకొని దాన్ని వీళ్ళు అనుభవిస్తున్నారు. అక్కడ ఇచ్చిన ఆ బినామీలను కూడా ఎస్సీలను బీసీలను పెట్టి వాళ్ళకి రూపాయి ఇవ్వరు. ఊరినే వాళ్ళకి ఇట్లా బొమ్మ చూపించి వెనక బొలుసు అంతా వీళ్ళ గేమ్ ఆడుతూ మొత్తం ఈ బీసీలు ఎస్సీలు ల్యాండ్ లాక్కుంటూ, ఇప్పుడే కాదు గత ప్రభుత్వంలో కూడా ఇప్పుడు కూడా కొన్ని ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇట్లాంటి వాటి మీద పట్టించుకోదు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే పనిచేస్తారు. ఇప్పుడు కూడా చాలా మంది ఎస్సీ బీసీలు ఇప్పుడు కూడా చాలా పట్టాలు అక్కడ రెవెన్యూ కాలనీలో, తర్వాత భాస్కర్ రెడ్డి కాలనీలో, వైఎస్ఆర్ నగర్ లో గత ప్రభుత్వంలో ఉండే అగ్రవర్ణాలు కబ్జాలు చేసి ఇప్పటి వరకు దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు పరిష్కరించడం లేదు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు, వీళ్ళు ఇవ్వరు. డబ్బులు ఇస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఏదైనా మేనేజ్ చేయగలరు. రూట్స్ కిడ్డీసీ స్కూల్ పక్కన 550 సర్వే నంబరు. ఇక్కడ 2015లోన టీడీపీ హయాంలో పేదవాళ్ళని గుర్తించి, ఆ పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళని గుర్తించి 26 పట్టాలు కేటాయించడం జరిగింది. దీనిని కబ్జాకి ఇది స్థలం కబ్జాకి గురి కావడం జరిగింది. బాధితులు ఈరోజు ఇక్కడికి రావడం, బాధితులందరూ రావడానికి కారణం ఏమంటే ఇది కబ్జా చోట ఈ నాయకులు ఉంటారు కదా, కబ్జా చేసినారు. కబ్జా చేసి ఈ షెడ్ల ద్వారా రూముల మాదిరిగా తయారు చేసి పెట్టుకున్నారు. వాళ్ళ దృష్టికి పోయేపాటికి, బాధితుల దృష్టికి చేరేపాటికి వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆశ్రయించారు జేబీ యూత్ వాళ్ళని. ఇది పెద్ద పెద్ద నాయకులు ఎవరు దీనికి చోట కబ్జాలకు ఎవరు రారు. కానీ చిన్న చిన్న నాయకులు బెదిరించడము, కబ్జాలు చేయడం చాలా ఎక్కువైంది ఆదోన్లో. ఇలాంటి కబ్జాలు ఇట్లా ఎన్నో జరిగినాయి ఆదోన్లో. ఇలాంటివి జరుపుకోకుండా మనము ముందుగా చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాను. 2015లో కేటాయించారు అంటే ప్రభుత్వం కేటాయించినందుకే కదా ప్రజలకి. ఇప్పుడు మళ్ళీ మీరు రాకపోవడం ఏంటి? 26 పట్టాలను బీసీ
కర్నూలు జిల్లా ఆదోనిలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా కబ్జాదారులు కోరలు చేస్తూ వాటిని ఆక్రమిస్తున్నారు. దీనిపై బాధితులు కూడా తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. బసవరాజు, చెప్పండి, అసలు అక్కడ ఏం జరిగింది, బాధితులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ పద్మ. కర్నూలు జిల్లా ఆదోని పట్టణ ప్రాంతంలో అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని కులాలకు సంబంధించి ప్రభుత్వము ఏదైతే సర్వే నంబర్ 550లో 2015వ సంవత్సరం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ పట్టాలు అయితే వాళ్ళు తీసుకున్న తర్వాత ఈ పట్టాలు చేతికి అందాయి, కానీ దానికి సంబంధించిన స్థలాలు మాత్రము బాధితుల ఆధీనంలో లేవు. నాయకులు ఏదైతే కొందరు కబ్జాదారులు లేదా బడా నేతలు వ్యాపారం, వెంచర్ వ్యాపారము లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కొందరు ఆ స్థలాలన్నీ కూడా కబ్జా చేసి బినామీల పేర్లతో అంటే రెవెన్యూ కార్యాలయంలో రికార్డులు చేంజ్ చేసి తమ హస్తగతం చేసుకున్న పరిస్థితి చూసి ఇప్పుడు ఏదైతే బాధిత జనం సుమారు 20 కుటుంబాలు వీళ్ళంతా కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి. మాకు ప్రభుత్వము అంటే మేము పేదవాళ్ళని మాకు ప్రభుత్వం ఇచ్చింది, అయితే ఇచ్చినట్టే ఇచ్చి అదే ప్రభుత్వం ఇచ్చి మళ్ళీ కొందరు అంటే పార్టీకి చెందిన నేతలు కబ్జా చేసుకొని దబాయించి దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసమని వాళ్ళైతే బాధపడుతున్న పరిస్థితి, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితి ఈ ఆదోని నియోజకవర్గానికి సంబంధించి ఇది ఒక్కటేనా అంటే ఈ తతంగం అంతా గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. పార్టీలకు అతీతంగా టీడీపీ, వైసీపీ అని కాకుండా అన్ని పార్టీల్లోనూ కబ్జాదారులు ఉన్నారు, ఏదైతే బడా నేతలు ఉన్నారు. ఇలా పేదోళ్ళని కొట్టగొట్టి ఆస్తులన్నీ లాగేసుకొని తాము సొమ్ము చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులకు ఎక్కడ చెక్ పెట్టాలి? అధికారులు కూడా అంటే వ్యాపారస్తులు లేదా రాజకీయ నేతల వాళ్ళతో చేతులు కలిపి ఈ చిన్న చితక జనానంతా కూడా దోపిడీ చేస్తూ నెత్తురు తాగుతున్న పరిస్థితులు. వీళ్ళు ఏదైతే సెంటున్నర ఉండడానికి తీసుకున్న స్థలాలు కూడా కబ్జా చేసి రియల్ ఎస్టేట్లుగా మార్చుకుని, వెంచర్లుగా మార్చుకొని వారు కోట్లకు పరుగులెత్తున్న పరిస్థితి. పేదవాళ్ళేమో కూటికి లేక, గూడు లేక, నీడ లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరి దీనికి అంటే ఎవరు ఫుల్ స్టాప్ పెట్టాలి? దీనికి పరిష్కారం ఎవరు చూపెట్టాలి? ఓట్ల కోసము ప్రజాప్రతినిధులు ప్రజల్ని చేతులెత్తి మొక్కి ఇల్లు తిరిగి ఓట్లు వేసుకుంటారు. గద్దెనెక్కాక అదే జనాన్ని నెత్తి మీద కాలబెట్టి తొక్కుతున్న పరిస్థితులు, వాళ్ళని ఆర్థికంగా అధోగతి పాలు చేస్తున్న పరిస్థితులు, అంటే కనీసం దయా కనికరం లేకుండా పేదలంతా పీడిస్తూ తింటున్న పరిస్థితులు. మరి ఈ పరిస్థితుల మధ్య పేదలు నలిగిపోతున్నాడు, ఉన్నవాడేమో గొప్పడైపోతున్నాడు, లేనివాడు ఇంకా నలిగిపోతున్న పరిస్థితులు. కాబట్టి ఖచ్చితంగా పాలకులు అంటే జిల్లా యంత్రాంగం కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఏదైతే ప్రధానంగా కలెక్టర్ వీరికి సర్వాధికారులు ఉంటాయి కాబట్టి వీళ్ళు ఇటు ఇష్యూస్ ఏమన్నా ఇదైనప్పుడు అంటే చర్యలు తీసుకొని వాస్తవాలు క్షేత్రస్థాయిలో ఏదైతే దర్యాప్తు చేయబట్టి విచారణ చేసి అసలు సిసలైన బాధితులకు న్యాయం చేయాలని అందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ బసవరాజు.